సో ఎల్ రమణ జాయిన్ అయ్యారు. ఎల్ రమణతో పాటు క్రాంతి కిరణ్ కూడా ఉన్నారు, లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమణ గారు అండ్ క్రాంతి, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. ఏంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీఆర్ఎస్కు లో పెర్ఫార్మెన్స్ కనిపిస్తోంది రమణ గారు? అంటే మనం జరిగే అనేక ఎన్నికలలో ఈ యొక్క ఎగ్జిట్ పోల్ సంబంధించినటువంటివి చూసినాం. క్షేత్రస్థాయిలో కొన్ని సందర్భాల్లో అనేక మార్పులు కనబడ్డాయి, ఫలితాలు తారుమారైనాయి. మాకు ఎలాంటి కూడా అధైర్యం లేదు. మాకు పూర్తిగా ప్రజల మీద నమ్మకం ఉంది. ఓటర్లు మా వైపు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం మరింత బలపడాలా, కేంద్ర స్థాయిలో తెలంగాణ ఉనికిని చాటాలన్నా. కానీ ఈ ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కాలు బాగోపోయినా స్టిక్ తీసుకొని మొత్తం స్టేట్ అంతా తిరిగారు, బస్ యాత్ర చేశారు. ఇంత చేసినా ప్రజలు ఎందుకు స్పందించలేదు? మీకు ఓటు వేయట్లేదు, ఎగ్జిట్ పోల్లో ఎందుకు రిఫ్లెక్ట్ కావట్లేదు? కేసీఆర్ గారు బయలుదేరిన తర్వాత ప్రతి రోడ్ షో, కార్నర్ షో అనుకున్న గొప్పగా విజయవంతమైనవి. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిండ్రు స్వచ్ఛందంగా. కనుక మాకు సానుకూలమైనటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఏ పరిస్థితులు కూడా అధైర్యపడే పని లేదు. బీఆర్ఎస్ పక్షాన్నే ప్రజలు ఉంటారని చెప్పని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఫలితాలు మేము అనుకునే విధంగా వస్తేనట్టు నమ్మకంతో ముందుకెళ్తాం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రమణ గారు? జై తెలంగాణ, జై తెలంగాణ. ఎక్స్పెక్ట్ అంటే మాకు నలువైపులా సీట్లు సాధించుకునేటువంటి నమ్మకం ఉంది. ఓటర్లు మా వైపు ఉన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పాటుపడ్డ నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పని, కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని విధాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్ళామని, ఇలా హైదరాబాద్ నగరం అనేది ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దబడినటువంటి కనుక మా వెంట ఉంటారనే పూర్తి విశ్వాసం మాకు ఉంది. థ్యాంక్ యూ. రైట్. క్రాంతి ఒక ఎగ్జిట్ పోల్స్ ఒక స్థానం బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మీ జిల్లాలోనే ఆ స్థానం ఉండే అవకాశం ఉందంటారు, నిజమేనా? తప్పకుండా మా మెదక్తో పాటు జహీరాబాద్ స్థానం కూడా మాకు 100% వస్తుందనే నమ్మకం మాకుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నట్లు కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న సినారియో మొత్తం తెలంగాణలో మారిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు కేసీఆర్ గారు బయటికి రాలేరు, ఎందుకంటే తన అనారోగ్యం వల్ల. కానీ ఏదైతే 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏదైతే ఉన్నాయో, పాత విధానాలని కనీసం అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండే. కనీసం తాగు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకుండే, అట్లాగే కరెంటు కోతలు ఎక్కువ ఉండే, రైతు బంధు రాలేకుండే. ఇటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో ఉండే కనుక ఆ వ్యతిరేక ఓటు 100% బీఆర్ఎస్కు కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. మంచి ప్రభుత్వాన్ని మనం కోల్పోయామనే ఒక ఆలోచన ప్రజల్లో వచ్చినట్టు మాకు అనిపించింది. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో డబుల్ డిజిట్ దాటుతామనే అవకాశం, ఆశ అయితే మాకు. కానీ క్రాంతి గారు ఇక్కడ జిల్లాలో కూడా ఆరా సర్వే కావచ్చు, లేకపోతే ఏబీపీ కావచ్చు, ఏబీపీసీ ఓటర్ కావచ్చు, లేక టీవీలో నిర్వహించినటువంటి సర్వే కావచ్చు, న్యూస్ 18 కావచ్చు, అన్ని సంస్థల సర్వేలు చూసుకుంటే ఎక్కడ చూసినా మీకు 0 లేక 1 అంతకు మించి వచ్చే ఆస్కారం లేదు అని చెప్పి చెప్తున్నాయి. ఎందుకు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటారు? లాస్ట్ ఎలక్షన్స్లో 9 స్థానాలు గెలుచుకున్న మీ పార్టీ ఈసారి 0 లేక 1 అని చెప్పి చెప్పుకునేటువంటి స్థాయికి ఎందుకు పడిపోయింది? మురళి గారు, దీన్ని మన టీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ వైఫల్యంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ సర్వే ఏజెన్సీలు ఏ క్రైటీరియా తీసుకున్నాయో అన్ని సర్వేలు కూడా ఒకే రకంగా లేవు కదా. ఒక్కొక్క సర్వే ఒక్కో రకంగా ఉంటుంది. మేము గ్రౌండ్లో పరిశీలించింది ఏంటంటే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల ప్రయోజనం లేదు అని చాలామంది ప్రజలు కోరుకున్నారు. సో బీఆర్ఎస్ ఎట్లాగూ సెంట్రల్లో లేదు. ఎందుకంటే మేము మాట్లాడినప్పుడు వాళ్ళతో వచ్చిన అభిప్రాయం కూడా ఏంటంటే, మాకు బీఆర్ఎస్కు రాష్ట్రంలో కేసీఆర్ గారు నాయకత్వాన్ని వాళ్ళు ఆమోదిస్తున్నట్టు మాకు అనిపించిన వ్యవహారం అది. రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంతోనే ఉంటే బాగుంటుంది, కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండాలని ఒక ఒపీనియన్ కొందరు ప్రజల్లో కనిపించింది. మరీ అట్లా కాకుండా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మైనార్టీలో అభద్రతా భావాన్ని పెంపొందించే విధంగా ఎప్పుడైతే మాట్లాడిండో మైనార్టీ ఓటు కూడా కొంచెం పోలరైజ్ అయినట్టు కొంచెం కనిపించింది. కానీ ఈ ఎలక్షన్ సంబంధించిన వరకు ఇది బీఆర్ఎస్ కి సంబంధించిన ఎన్నిక కాదు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎన్నిక కాదు, ఇది మోదీకి సంబంధించిన ఎన్నిక అని చెప్పి 2019లో ఎట్లయితే ఫీల్ అయ్యారు, 2018, 19 మనం కంపేర్ చేసి చూస్తే కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్క అసెంబ్లీ గెలుచుకుంటే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 4 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. ఒక అసెంబ్లీ నుంచి 4 లోక్సభ స్థానాలకి. ఇప్పుడు కూడా మళ్ళీ మోదీ ముఖం చూసి మోదీ ఎలక్షన్ అని చెప్పి ఈ నెంబరు దాదాపుగా అనూహ్యంగా లాస్ట్ టైం మీకు వచ్చినట్టు
9 స్థానాలకు ఈసారి భారతీయ జనతా పార్టీ పెరుగుతోంది అని ఎందుకు అనుకోకూడదు? అంటే మోడీ వల్ల, ఎందుకంటే మోడీ వల్ల పెరిగింది అనుకుంటే మోడీ ఏదైనా ఒక మంచి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తే మోడీ వల్ల పెరిగిందని అనుకోవచ్చు. కానీ ప్రజల్ని ఒక కమ్యూనల్ పరంగా, ఒక రిలీజియన్ పరంగా, ఒక రకంగా చెప్పాలనుకుంటే హిందూ ముస్లింగా తను రెచ్చగొట్టే కొన్ని మాటలు కూడా ప్రజల్లో ఒక క్లియర్ కట్ డివియేషన్ తీసుకొచ్చినాయా అని చెప్పి అనిపించింది మాకు ప్రజలు అక్కడక్కడ మాట్లాడినప్పుడు. ఎందుకంటే ఆ రామ మందిర్కి సంబంధించి కట్టినప్పుడు ఆ అక్షింతలని, ఆ తలంబరాలని ప్రతి ఇంటింటికి పంచిన తర్వాత కొందరు మహిళలు మాతో మాట్లాడినప్పుడు అయితే వాళ్ళు కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే రామ మందిరం కట్టిరు బీజేపీ వాళ్ళు అని చెప్పి. సో అది తప్పించి ఏదో బీజేపీ నాయకత్వంలో దేశంలో మంచి పాలన చేస్తున్నారు, ఆ నిరుద్యోగులు ఉపాధి ఇస్తున్నారు, ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ ప్రజలు మొగ్గు చూపిరని కాదు. ఇది తాత్కాలికంగా అక్కడ సెంటిమెంటు, ఒక మతపరమైన వ్యవహారమే. ఓకే, మతపరమైన అంశమే కాకుండా క్రాంతికారి మరొక విషయం, కేవలం మతపరమైన అంశమే కాకుండా ఇది జాతీయ పార్టీల ఎన్నిక అని చెప్పి ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీగా మారిపోవడంతో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పేరుకైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఈసారి పూర్తిగా పరిమితం అయిపోయింది. ఎలక్షన్లో మీ ప్రెజెన్సే లేకుండా పోయింది అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? కాదండి మురళి గారు, ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కూడా నాశనం చేయాలి, ప్రాంతీయ పార్టీని సమాధి చేయాలనే రెండు జాతీయ పార్టీలు కూడబలుకున్నాయి. మీరు ఏ రాష్ట్రాల్లో చూసినా కూడా తమిళనాడులో అక్కడ ప్రాంతీయ పార్టీని తీసేయాలని చెప్పి, అట్లాగే బీహార్లో కావచ్చు, నీకు పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఉన్నది కనుక జాతీయ పార్టీలే ఉండాలి, ప్రాంతీయ పార్టీలే అభివృద్ధికి నిరోధకంగా ఉన్నాయి అని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యానికి ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి చెక్ పెట్టే ఒక పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉన్నది కనుక ప్రాంతీయ పార్టీలని ఎదగలేకుండా చేయాలనేదే బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల కుట్రలు కనిపిస్తున్నాయి. 100% రెండు పార్టీలు కూడా ఈ విషయంలో ఒకటైనా కూడా రెండు పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలను ఎదగనియొద్దు. ప్రాంతీయ పార్టీలు ఎదిగితే కనుక వాళ్ళ ఎజెండా ఫిక్స్ చేస్తే కనుక జాతీయ పార్టీల మనుగడ ఉండదు అని రెండు పార్టీలు ఒకటేనే అనేది కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. అంటే పరిశీలకులుగా, మీరు జర్నలిస్ట్గా మీరు ఎట్లా భావించినా కూడా ఆ జాతీయ స్థాయిలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల పట్ల రెండు పార్టీలు కఠినంగానే ఉంటున్నాయని చెప్పి మేము అనుకుంటాం. రేపు ఎటువంటి రిజల్ట్స్ వచ్చినా కూడా రెండు పార్టీలు ఎవరు గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే పడి బీఆర్ఎస్ పార్టీని ఇంకా అడగదొక్కే ప్రయత్నం చేస్తారని కూడా మాకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఓకే.